మరణాత యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరికీ వందన మరణాతలు తెలుపుతూ 2026 మార్చి 30వ తేదీ పరిశుద్ధ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు శిలువలో పలికిన 1-2 మాటల వాక్య ధ్యానము. ఈ రోజు నుండి పరిశుద్ధ వారము ప్రారంభమైనది కావున ఈ చివరి 5 రోజులు కూడా ఆయన యొక్క శిలువను ధ్యానించుచు విలువను పెంచుకుందాము, కావలసిన వెళ్ళా అందుకుందాము. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమా, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు శిలువపై శరీరధారిగా పలికిన చివరి 7 మాటలలో మొదటి మాట, 2వ మాటలను ఈరోజు దేవుని వాక్య వాగ్దానముగా అన్వయించుకొని ధ్యానిద్దాము. యేసుక్రీస్తు ఆయనను సిలువ వేయుచున్న వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసెను. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున సింహాసనముపై కూర్చుండవలసిన యేసుక్రీస్తు సిలువ అనే సింహాసనంపై మేకలతో అంటగొట్టబడిను. అంత బాధలోనూ దగ్గరుండి సిలువ వేయుచున్న వారి కొరకు విజ్ఞాపన చేసెను. వారిని రక్షించడానికే పంపిన నీకు అతి ప్రియమైన కుమారుడనైన నన్ను వారు హత్తుకొనక ఆదరించక సిలువకు అంటగొట్టుచున్నారు. కావున నీ కుమారుడనైన నా రక్తము ద్వారా వారిని క్షమించుమని, వారి పిల్లల మీదకు రావలసిన దీవెనలను వారు శాపముగా మార్చుకుంటున్నారని వారిని క్షమించమని తండ్రిని వేడుకొనెను. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన మాటలను మననం చేసుకోవడం ద్వారా ఆయనలో ఉన్న దైవ లక్షణములు మనకు అబ్బును. మొదటి మాటను మననం చేసుకుని ధ్యానించుచు యేసుక్రీస్తు స్వరూపమైన క్షమాగుణము ద్వారా ఇతరులకు దేవుని సాక్షులుగా నిలబడదాము. 2వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు శిలువపై పలికిన 2వ మాటలో అద్భుతమైన రక్షణ కనబడుచున్నది. అదేమనగా, అప్పటి వరకు దొంగగా ఉండి తాను చేసిన దుర్మార్గములకు మరణమునకు అప్పగింపబడి నేరస్తుడిగా రాజ్యంలో మిగిలిపోయేవాడైన దొంగను యేసయ్యను చివరి కోరికగా కోరి మారు మనసు పొంది దొర అయినాడు. నరకమునకు వెళ్ళవలసిన వాడు యేసయ్య ఇచ్చిన క్షమాపణతో ఆయన మార్గంలోనికి వచ్చి పరదైసుకు ప్రభువుతో కూడా వెళ్ళెను. అట్టి భాగ్యమును పొందినాడు. ఎంత గొప్ప ధన్యత! యేసుప్రభు అయితే శిలువపై వేలాడుచున్నను చివరిలో కూడా రక్షించుట మానలేదు. పక్కన ఉన్న 2 దొంగలను రక్షించవలనని యేసయ్యకు ఉన్నది. అయితే ఎడమవైపు దొంగ పాపక్షమాపణ పొందలేదు, కానీ కుడివైపున దొంగ పాపక్షమాపణ కోరి క్షమాపణ పొంది ఉన్నాడు. కుడివైపున ఉన్న దొంగకు మారు మనసు పొందాలనే ఆలోచన, ఎడమవైపు ఉన్న దొంగకు మారు మనసు పొందాలనే ఆలోచన ఎందుకు రాలేదు? ఎందుకంటే తండ్రి రాజ్యంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చునేవాడు యేసయ్య. అందుకే కుడివైపున ఉన్న దొంగకు కుడివైపుకి యేసయ్య సిలువలో నుంచి తేరి చూచి ఉన్నాడు. ఆయన చూపుతో దొంగలోనికి రక్షణ నేత్ర కిరణములు ప్రసరించినవి. ఆ కిరణములు దొంగ కంటిలో నుండి శరీరంలోనికి దూసుకొని పోయి హృదయమును తాకి బండ వంటి కఠిన హృదయము నీరు కారి యేసయ్యకు పెట్టుచున్న శ్రమలు కనబడెను. దేవుని కుమారుడి స్వరూపము కనబడెను. అతని పాపములు యేసయ్య పరిశోధించెను. యేసయ్య ఆ దొంగకు రూఢీగా వాక్కునిచ్చి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని చెప్పెను. కుడివైపు దొంగ శిక్షను అనుభవించుచు యేసుక్రీస్తు వారికి కనబడి ఆయన చూపు పడి మారినాడు. మనల్ని అయితే తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఆయన ఎరిగి ఉన్నారు. కనుక ఇట్టి ధ్యాన ప్రార్థనల అవకాశము నిర్లక్ష్యం చేయక నేటి నుండైనా నా కొరకే ఆయన సిలువకెక్కెను, నా కొరకే ఆయన సిలువను ధరించెను, నా కొరకే ఆయన సిలువను భరించెను అని జ్ఞాపకం చేసుకుంటూ కఠిన హృదయమును కరిగించుకొని సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూద్దాము. పాపశాపములను యేసు రక్తంతో కడుక్కుందాము. ఈ ధ్యానములు ప్రతి ఏడాది వచ్చేవే కదా. ఎప్పుడో యేసు ప్రభువు సిలువ పొందితే ఇప్పుడెందుకు అనే దురాలోచనతో సిలువకు దూరం కావద్దు. మన జీవితంలో జరిగే ఎన్నో కార్యములు ప్రతి సంవత్సరము తలంచుకుంటూ ఉంటాం కదా. చెడ్డవైతే అవి మరలా రాకూడదని, శుభములైతే అంతకంటే మంచి కార్యములు జరగాలని. మరి మన శ్రమలను కొట్టివేసుకోవడానికి ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకునే అవకాశములను సద్వినియోగం చేసుకుందాము. సిలువను ధ్యానిద్దాము. అక్కర్లను తీర్చే యేసుక్రీస్తును అక్కున చేర్చుకుని
గొప్ప తలాంతులతో నింపే ఆయన వైపే చూద్దాము. ఆ దొంగ కంటే గొప్ప స్థితిలో నిలిపి శిల్వనాథుడైన యేసుక్రీస్తు కురిపించే భాగ్యములను మనెల్లరిపై కుమ్మరించును గాక. ఆమెన్. ప్రార్థన. శిల్వనాథుడైన యేసు ప్రభువా, శిలువపై నీవు పలికిన 7 మాటలలో నేడు మొదటి మాట, రెండవ మాటలను వాక్య వాగ్దానం ద్వారా వినిపింపచేసినందుకు వందనములు చెల్లించున్నాము. నీవు మమ్మను క్షమించినావు కనుకనే నీ బిడ్డలముగా జీవించగలుగుచున్నాము. మేము కూడా నీ క్షమాగుణమును అలవర్చుకొని మాకు రావలసిన ఆశీర్వాదములను మెండుగా పొందగల భాగ్యములతో నింపి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. సిలువలో శ్రమలు పడుచున్నను నీవు కుడివైపున దొంగను క్షమించి రక్షించి పరదైసు స్థితిని అనుగ్రహించినావు. నీ రక్షణ స్వరం విన్న మమ్మను కూడా నీ పరదైసు చేరే భాగ్యములతో నింపి వర్ధిల్ల చేయము. పరిశుద్ధ వారంలోనికి ప్రవేశపెట్టిన ప్రభువా, ఈ వారం అంతయు భయభక్తులు కలిగి నీ సిలువ మార్గంలో నడిచి మా జీవితములను కాపాడుకునే స్థితిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఎవరైతే నీ పరిశుద్ధాత్మ కొరకు దీక్ష కలిగి ప్రార్థించుచున్నారో వారికి సంపూర్ణమైన ఆత్మను కుమ్మరించమని వేడుకొనుచున్నాము. 10వ తరగతి పరీక్షలు వ్రాయిచున్న చిన్న బిడ్డలకు నీ జ్ఞానమును దయచేసి ఉత్తీర్ణులుగా చేసి మంచి భవిష్యత్తును అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరము మా జీవితమునకు అన్వయించుకొని నీ నుండి ఏవైతే కోరుకుంటున్నామో వాటిని రెట్టింపుగా మాకెల్లరికూ అనుగ్రహించుము. సైతాను శోధనల నుండి, అపవాది తంత్రముల నుండి, శాపముల నుంచి విడుదల దయచేసి మేలులు వరములతో నింపుమని వేడుకొనుచున్నాము. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశంలో యుద్ధము వల్ల గల్ఫ్ దేశములలో చిక్కుబడిపోయిన నీ ప్రియ బిడ్డలందరి యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించుము. వారున్న దేశములలో పడుచున్న మిసైల్స్, బాంబుల మోతల వల్ల ఎంతో భయభ్రాంతులు అవచ్చు మరణకరమైన వేదన చెందుచుండగా ప్రభువా, ఈ యుద్ధ వాతావరణంలో వారు పడుచున్న నరకయాతనను తప్పించి తెప్పరిలా చేసి ఆదరించుము. ఈ చిత్తమైతే స్వదేశమునకు ప్రయాణ ఏర్పాట్లను సులభతరం చేసి సొంత గ్రామములకు రప్పించి వారి కుటుంబములతో నిన్ను స్తుతించే భాగ్యములను దయచేయము. నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. ఈ యుద్ధం వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయి మాకు దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఏర్పడినది. కావున ప్రభువా, మమ్మలను ఆదుకొనుము. ఈ సమస్యకు నీవే పరిష్కరించి మాకు మా జీవనమునకు నీవే సాంత్వన చేకూర్చుమని ఆదరించుమని వేడుకొనుచున్నాము. ఈ పరీక్షల కాలంలో మా బిడ్డలైన వారు ఎందరో పరీక్షలను రాయిచుండగా ప్రభువా, నీవే వారికి గొప్ప జ్ఞానం ఇచ్చి అన్ని పరీక్షలలో విజయం పొందగల సామర్థ్యమును దయచేయము. ఉన్నత స్థితిలో నడిపించుము. సాక్షులుగా నిలువబెట్టమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న పాల్గొన్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం దయచేయము. మేము పొందిన విజయములు, స్వస్థతలు, మేళ్లకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. 7 వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. కల్వరిగిరిపై శిల్వనాథుడుగా మన కొరకు ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు శిల్వనాథుడైన యేసుక్రీస్తు నామమున శిలువలో పలికిన 7 మాటలను ధ్యానించుట ద్వారా మన ఉపవాస ధ్యానముల దీక్షలను సంపూర్ణముగా సఫలము చేసి ప్రార్థన నెరవేర్పుల వరములతో నింపునుగాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.